కంటే 12%. మనకు రెండో స్థానం ఉన్న వాళ్లకు అసెంబ్లీలో 2%, మనకు రెండో స్థానంలో ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో 4%, మనకు రెండో స్థానంలో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో 12%కి ఈరోజు మన మెజారిటీ పెరిగింది అని అంటే ఇది కార్యకర్తల యొక్క శ్రమ, ప్రజలకు మన పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసము. ఈరోజే నమ్మకం, విశ్వాసాన్ని కొనసాగించడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకోవాలి. మీరిక్కడ సమన్వయం చేసుకోవడం ఎలా అనేది నేర్చుకోవాలి. పార్టీ విధానం ఏందనేది తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి గతమే కాదు భవిష్యత్తు కూడా ఉన్నది. భవిష్యత్తు దేశానికి సంబంధించిన భవిష్యత్తు. ఈ దేశంలో కాంగ్రెస్ని, ఈ దేశాన్ని విడదీసి చూడలేము. ఈ దేశం యొక్క ఆత్మనే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం యొక్క ఆత్మను దెబ్బతీయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కుట్ర చేస్తున్నాయి. అది అంత ఆషామాషి విషయం కాదు. ఈరోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని మాట్లాడనివ్వకపోయినా, గాంధీ కుటుంబాన్ని అవమానించే విధంగా మాట్లాడినా, గాంధీ కుటుంబాన్ని అవినీతి ఆరోపణలతో ఈరోజు బీజేపీ అవమానించాలనే ప్రయత్నం చేస్తుంది. ఉండడానికి సొంత ఇల్లు లేని, దేశం కోసం 3 తరాలు ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు ఒక లెక్కన? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగానే వాళ్ళకి డబ్బులు కావాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోగేస్తే కూడా ఓ 10,000 కోట్ల రూపాయలు జమ అయితే గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఉండడానికి సొంత ఇల్లు లేదు. రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసినప్పుడు, ఇల్లు ఖాళీ చేయించినప్పుడు రాహుల్ గాంధీ గారికి ఎక్కడికి వెళ్ళి ఉండాలనో అర్థం కాల. చివరికి వాళ్ళ అమ్మ దగ్గరికి 10 జన్పత్తులో పోయి ఉన్నాడు. ఇల్లే లేని రాహుల్ గాంధీ గారికి డబ్బులు అవసరమా? 3 తరాలు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరం ఉన్నాయా? ప్రాణాలే లెక్క చేయకుండా దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళకు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకునే అవసరం ఉందా? అయినా ఆ కుటుంబాన్ని అవమానించాలని, ఆ కుటుంబాన్ని రాజకీయాలలో అడ్డు తొలగించుకోవాలని, గాంధీ కుటుంబం రాజకీయాలలో ఉన్నంతకాలం ఈ దేశం ఐక్యంగా ఉంటుంది. ఈ దేశంలో దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకి గొంతుకై గాంధీ కుటుంబం మాట్లాడుతుంది. కాబట్టి ఆ పేదల గొంతును నొక్కేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలన్నిటిని కూడా అర్థం చేసుకొని మనము తిప్పికొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీ మీద ఉన్నది. ప్రభుత్వంగా మేము సంక్షేమాలు అమలు చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం, విధానపరమైన నిర్ణయాలు తీసుకుందాం. 100 సంవత్సరాల నుంచి బీసీ కులగణన జరగలే. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు జరిగితే స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు కూడా ఏ రాష్ట్రము, ఈ దేశము కులగణన చెయ్యలేదు. 100 సంవత్సరాల జటిలమైన సమస్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేసి ఈ దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డది. 40 సంవత్సరాల నుంచి మాదిగ ఉపకులాల వర్గీకరణ మీద ఎన్నో పోరాటాలు జరిగి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన అమలు జరగకపోతే ఏబిసిడి వర్గీకరణ మాదిగ ఉపకులాలలో అమలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశానికి నెంబర్ 1గా నిలబడ్డది. ఇవన్నీ కూడా మన సక్సెస్ స్టోరీస్. అంటే సంక్షేమం ఇల్లో, పెన్షనో, లేకపోతే స్కూల్ ఫీజులో ఇవే కాదు. సామాజిక రుగ్మతలైన సమస్యల్ని మనం పరిష్కరించినము, వర్గీకరణ చేసినాము, కులగణన చేసినాము. 42% బీసీలకు స్థానిక సంస్థలలో మనం రిజర్వేషన్లు ఇస్తామంటే సర్పంచులలో 49.83% సర్పంచులను చేసినాము. మున్సిపల్లో 63% ఓబీసీలను ఇవాళ మనం కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మున్సిపల్ చైర్పర్సన్స్గా చేసినాం. ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్లనే సాధ్యమైనవి. ఇంత గొప్ప ప్రణాళికలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్నారు. ఇది అత్యంత కీలకమైన బాధ్యత. ఇక గౌరవం గురించి మిత్రుడు వంశీ, మీరు గౌరవంగా ఉండాలి, మిమ్మల్ని గౌరవించాలన్నాడు. ఐ డు అగ్రీ, 100% నేను ఆమోదిస్తా మాటతో. మీకు గౌరవం ఎప్పుడు వస్తుంది అనంటే నా అనుభవంతో చెప్తున్నా, పైరవీలు చేయకపోతే వస్తుంది.
అంశాల పట్ల స్పష్టంగా మీరు మాట్లాడితే మీ గౌరవం మీకు నిలబడుతుంది. మీరు చిన్న చిన్న పైరవీల వెనకాల తిరిగినారు అనుకో, మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా కాకుండా పైరవకారులుగా మీకు ఎప్పుడైతే ముద్ర పడుతుందో అప్పుడు మీరు అందరికీ చులుకాన లోకు అవుతారు. ఆబ్లిగేషన్స్ ఆర్ ఒబ్లైజ్డ్. ప్రజా సమస్యల్ని మీరు ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మంత్రులకు కానీ, ముఖ్యమంత్రి కూడా తీసుకొచ్చి చెప్పి పరిష్కరించవచ్చు. అవి ప్రజా సమస్యల పరిష్కారంగా ఉండాలి తప్ప పైరవీలుగా కనిపించకూడదు. మీరు పైరవీలకు ఎప్పుడైతే జిల్లా పార్టీ అధ్యక్షులు దూరంగా ఉంటారో గౌరవం అదే నడుచుకుంటూ వస్తుంది. మీకు గౌరవం ఎక్కడికి పోదు. గౌరవం ఆటోమేటిక్గా మీరు పైరవీలు మానేసి ప్రజా సమస్యల్ని ప్రస్తావించి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు వస్తే ఎవరైనా మిమ్మల్ని గౌరవిస్తారు, మీకు మర్యాద ఇస్తారు, మీరు చెప్పింది చేస్తారు. ఎప్పుడైతే మీరు చిన్న చిన్న పైరవీల వెనకాల మీరు మొదలు పెట్టినరో ఏముందిలే నిలబడతాడు, ఏముందిలే ఆయన వస్తే రోజు ఎదురేగుతామా, ఇట్లాంటి చీత్కారాలు వస్తాయి. కాబట్టి ప్రజా సమస్యలను పరిష్కరించడం వేరు, సొంతంగా కొన్ని పైరవీలు చేయాలన్న ఆలోచన వేరు. ఈ రెండింటికున్న ఒక థిన్ లైన్ మీరు అర్థం చేసుకోవాలి. చేసుకుంటే ఆటోమేటిక్గా అప్పుడప్పుడు మన గ్రామాలలో కొంతమందిని చూడంగానే వాళ్ళతో మాట్లాడి ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి పంపిస్తాం. ఏంటంటే వాళ్ళకున్న క్యారెక్టర్ని బట్టి మనం వాళ్ళు రెస్పెక్ట్ చేస్తాం, పొజిషన్ని బట్టి కాదు. మీరు కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్లుగా మీ క్యారెక్టర్ని మీరు ప్రూవ్ చేసుకుంటే అది ఎవరైనా, ఈరోజు సచిన్ రావు గారు ఉన్నారు, ఆయనకేం హోదా లేదు, కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సచిన్ రావు వస్తే ఫస్ట్ సచిన్ రావు గారు మీరు రాండి, ఏం పని మీద వచ్చి ఏందని అడిగి మాట్లాడతారు. ఎందుకు? దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. He doesn't have any personal agenda. He don't ask any personal favor. He is not trying to get something from anyone who is having position or anything. Just he is serving.